నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా రుచిగా సువాసనగా ఉండే కొబ్బరి పాలన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పలావ్ మసాలా సామాన్లు వేసి కొద్దిగా వేయించాలి. పాలన్నానికి కావలసిన పదార్థాలు: బియ్యం, కొబ్బరి పాలు, నెయ్యి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ మసాలా సామాన్లు, గరం మసాలా పౌడర్, ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం ఈ మసాలాలలో వేసి మొత్తం 1 లేదా 2 నిమిషాలు బాగా వేయించుకుంటే కొబ్బరి పాలన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల పాలు చొప్పున వేసుకొని అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిసిన వెంటనే మూత పెట్టి అన్నం ఉడికేదాకా ఉడికించాలి. మధ్యలో ఒకసారి తీసి అన్నం బాగా కలిసేలా కలిపి మరికొద్దిసేపు దమ్ అయ్యేలా ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి కొబ్బరి పాలన్నాన్ని సర్వ్ చేసుకోవాలి. ఈ అన్నం రైతాతో లేదా చికెన్ కూరతో చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా చాలా ఈజీగా రుచిగా కొబ్బరి పాలన్నం రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వంటకాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ కొబ్బరి పాలన్నం బిర్యానీ కన్నా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన చుట్టాలకి, బంధువులకి ఇది వండి పెట్టారనుకో మళ్ళీసారి వచ్చినప్పుడు ఇదే వండమంటారు. ఈ కొబ్బరి పాలు అన్నం అంత స్పెషల్.